తీసుకొని చలో పండుగ షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అటు సిరిసిల్ల ఇటు సిద్దిపేట అసలు సిసలు ధూమ్ ధామ్ అంటే ఏంటిదో కండ్లారా చూసినానోళ్ళ నేను. మన కేసీఆర్ సారు బస్సు యాత్ర చేసిండు కదా, ఆఖరి రోజు సిరిసిల్లల రోడ్ షో సిద్దిపేటల బహిరంగ సభ పెట్టిండు. అడుగడుగున ఆ జనాలు, ఆ స్వాగతాలు, గులాబీ జెండా రెపరెపలు, తూటాలు లెక్క వేలిన కేసీఆర్ సారు మాటలు ఇట్లా కూర్చొని చెప్పుడు కాదు కానీ మీరు సూచనే కావాలి. అగో చూడురి. వారెవ్వా నిజం చెప్తున్నా, ఈ ఎంపీ ఎలక్షన్లల్లా మన గులాబీ గురి తప్పనే తప్పదుల్లో. ఎక్కువ సీట్లు మన బీఆర్ఎస్ పార్టీకే వస్తాయి, రాసి పెట్టుకోర్రి. ఇది నేననే మాట కాదు, తెలంగాణ మాట. మన కేసీఆర్ సారు బస్సు యాత్రతోని కథ అంతా మారిపోయింది. జనం కేసీఆర్ సార్ దిక్కే ఉన్నారని తేలిపోయింది. చూస్తూనే ఉన్నాం కదా రోడ్ షోలను. అన్నట్టు బస్సు యాత్ర లాస్ట్ రోజు సిరిసిల్లలో చూడుండ్రోల్లా ఏ తీర్లా నడిచిందో రోడ్ షో. సిరిసిల్ల జనం అభిమానంలా కేసీఆర్ సార్ తడిచి ముద్దయిపోయిండుల్లో. కరీంనగర్ సీటు కారుకే అని జనాలు ఫిక్స్ చేసేసిర్రు. అన్నట్టు మోదీ సారు కథ, బండి సంజయ్ సారు వారి కార్ఖానా, వాళ్లకు కరీంనగర్ జిల్లా మీద ఉన్న ప్రేమ ఎట్లున్నదో చెప్పిండు. ఒక్క ముక్కల ఇనుండ్రి. పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి ఏమన్నా ₹1 ఇస్తామని చెప్పిండ్రా? వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పిండ్రా? ఆ ప్లేస్ బాగా ఇరుకుగా ఉంటే నేనే అక్కడికి వచ్చి ఒక దాదాపు 35 ఎకరాల స్థలాన్ని చెరువులో నుంచి ఇప్పించి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసినామని ఈ దేవుని పేరు చెప్పి అడిగే వాళ్ళు ₹1 కూడా నిన్న బండి సంజయ్ అడగలేదు, నరేంద్ర మోడీ ఇయ్యలేదు. చేనేత కార్మికులు ఎక్కువగా నివసించేటువంటి పట్టణం. గతంలో ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరిగినాయి. ఇక్కడ ₹370 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. దాన్ని ఈమని అడిగితే మీకెందుకు, మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అంటే నాకు కోపం వచ్చి నేను ఒక మాట అన్నా. ఏమంత అధ్వానం కనబడుతున్నామనంటే నా మీద 48 గంటల నిషేధం పెట్టినారు. వాస్తవమే కదనొల్లా. అన్నట్టు సిరిసిల్ల రోడ్ షో ఒడిచినాక ఈడికేలి డైరెక్ట్ సిద్దిపేటకు పోయిండుల్లో కేసీఆర్ సారు. సిద్దిపేట అంటేనే కేసీఆర్ సారు గడ్డ, మన బీఆర్ఎస్ ఇలాకా. ఇక ఈడ బహిరంగ సభ అంటే ఎట్లుండాలలో, ఇగో ఇట్లుంటది. జనంతోని సిద్దిపేట కిటకిటలాడింది. సాధించి తీరాడు రాష్ట్రాన్ని నా తల్లి లచ్చువమ్మ. కన్నీళ్లు మింగిన కడుపులోకి తానే బుక్కెడు పువ్వైనాడు. ఉరితాడు కూగిన రైతు ఇంట పంట రాసి కేసీఆర్ అయినాడు. ముసలి తల్లి పెద్ద కొడుకైనాడు, చెరిపిత చెరగాని చరితైనాడు. పోరాటం అన్నది తల్లి, పోరాటం అన్నది కొత్తగాదేమో తల్లి లచ్చువమ్మ. బాపు ఆరాట పడుతుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ. సిద్దిపేట గడ్డ మీదకెళ్ళి పువ్వు పార్టీ గుట్టును, షెయి పార్టీ మోసాన్ని బయట పెట్టిండు. అగో ఇంకొక 3-4 రోజులు చూపెట్టి 1,00,000 ఓట్ల మెజార్టీ సిద్దిపేట గడ్డ మీద మనందరం ప్రతిజ్ఞ తీసుకుందాం. సిద్దిపేట నుంచే 1,00,000 మెజార్టీ ఇద్దామా? జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. సిద్దిపేట మెజారిటీ, సిద్దిపేట మెజారిటీ, సిద్దిపేట మెజారిటీ. మనందరం పౌరుషవంతులం, మాట నిలబెట్టుకోవాలి. 1,00,000 మెజార్టీ ఇక్కడి నుంచి ఇయ్యాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్నట్టు మీకు ఒక ముచ్చట చెప్పాలనా? 18 ఏండ్లు నిండినోళ్లకు ఓటు హక్కు వస్తుంది కదా, కానీ కుర్చీలకు కూడా ఓటు హక్కు ఉంటే మస్తుండు. దోమలకు, ఈగలకు, నల్లులకు, బల్లులకు కూడా ఓటు హక్కు ఉంటే ఇంకా మంచిగుండు అని అనుకుంటున్నట్టునోళ్ళ ఎవరంటారా? షెయి పార్టీ లీడర్లటనోళ్ళ వాళ్ళు వీళ్ళు అనుకోగా నా చెవుల పడ్డది. కుర్చీలకు ఓటు హక్క గిట్ల కూడా ఆలోచిస్తారా అని అనుకుంటున్నారా? అవు మరి, షెయి పార్టోళ్ళు పెట్టిన సభలకు నీల్కమల్ కుర్చీలు, దోమలు, ఈగలే భారీ సంఖ్యలో హాజరపడి ఉపన్యాసాలు వింటున్నాయోళ్ళ. అంతలావైతే చూడుండ్రి మీరే. ఆహా, ఓహో, సూపర్ డూపర్ బంపర్ థండర్, ఇంకేమైనా ఉన్నాయా పదాలు? తండోపతండాలు, కిటకిట కలకల గలగల కుర్చీల ప్రభంజనం, ఈగల కేరింతలు, దోమల ధూమ్ధాములు.
ఇదంతా శ్రీమన్ రాహుల్ బాబు వారి సభకొచ్చిన చిత్రాలు అన్నట్టు. లెక్కకైతే బేస్తారం నాడే ఈ చిత్రాలు చూపించేది ఉండే మీకు. కాకపోతే ముచ్చట్లు ఎక్కువైపోయి ఈ ముచ్చట ఇయ్యాల తెచ్చిన. అయితే బేస్తారం నాడు హైదరాబాద్ దగ్గర సరూర్ నగర్ స్టేడియంలో రాహుల్ బాబు వారి బహిరంగ సభ ఉండే. అసలు బహిరంగ సభలంటే గిట్ల కూడా ఉంటాయా, గీతలు కూడా చేస్తారా, కుర్చీలకు కూడా ఉపన్యాసాలు వినిపిస్తారా అని చాలా మందికి పర్సన్ అనిపించింది. పేరుకు 3 ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం పెట్టిన పెద్ద సభ. కానీ వచ్చిన జనమేమో పిడికెడు కూడా లేరు. మీరే చూర్రాదుర్రి, అసలు కనబడుతుర్రా? రాహుల్ బాబేమో అటు ఆయన బాధ ఆయనే చెప్పుకుంటూనే ఉన్నారు. ఉన్న పిడికెడు మంది కూడా గిట్ల తోవబట్టిరు. ఇక లాస్ట్ కు ఇట్లా ఖాళీగున్న నీల్ కమల్ కుర్చీలకు ఆడిన అన్ని తిరుగుతున్న దోమలకు కరెంట్ పురుగులకు ఉపన్యాసం వినిపించి అవతల పడ్డాడు. రాహుల్ బాబే వచ్చిన జనం రాలేదంటే ఇక చెప్పురి కాంగ్రెస్ కథ ఏడికెళ్ళి ఏడు దాకా పోయిందో. ఇక మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిచినాం, ఎంపీ సీట్లు కూడా మాయా అని సాటింపులు చేసుకుంటారు కదా. ఇక గదంతా బుర్రకథనే అని ఇగో ఈ కుర్చీలను చూస్తేనే అందరికి క్లారిటీ వచ్చింది. ఇక ఇంకో దిక్కు రేవంత్ సారేమో సరూర్ నగర్ స్టేడియం కాడ ముఖ్యమంత్రిని అన్న ముచ్చట్నే మర్చిపోయిండు. పైల్వాన్ల పని, కావలిగాస పని, జనాల్ని లోపలికి పంపించే వాచ్మెన్ పని, మెస్ పని పెట్టుకున్నాడు. ఈ మాట నేను అంటలేను, ఆ మైదాన్ కాడ ఉన్నోళ్లే చెప్తురు. ఎందుకంటే ఇగో మీరే చూడురి ఈడ జనాలను లోపలికి పిలిపించుకునేందుకు ఎంత తనలాడుతుండో. ఇక రాహుల్ బాబు సభల సంగతి గట్లున్నదా? ఇక ఇప్పుడు మోదీ సార్ దగ్గరకు వద్దాం. సార్ కూడా మన తెలంగాణనే అట్లట్లా రౌండ్ వేసిండు కదా. ఏములాడ, నారాయణపేట, హైదరాబాద్ అనుకుంటా సభలు పెట్టిండు. ఇక సార్ ఏం మాట్లాడుతుండో ఇడికి వచ్చిన జనాలకు అర్థమైతోట్టు. షెమ్డా అనుకుంటా, ఆఫ్రికా అనుకుంటా, అసలు సార్ కాన్సెప్ట్ ఏందో ఏం అర్థం కాక జనాలు వాపస్ మరిపోయే ఉపాయం చేసిర్రట. ఇగో గిట్ల నడిచినాయోళ్ళ షేపటి పూపటి సభలు. అసలు కాంగ్రెస్ ను ఓడించేందుకు వేరే పార్టీల అవసరం లేదుగాక లేదు. మోదీ సార్ అవసరం కూడా అసలే లేదు. కాంగ్రెస్ లో ఉన్న లీడర్లే ఆ పార్టీ బొందలేసేందుకు చాలా తనలాడుతాండ్రు. విజయవంతంగా చెయ్యి పార్టీని పొదం పెడుతురు కూడా. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. తాపకోమలక ఎవలో ఒకరు ఏదో ఒకటి అనుడు, ఇట్లానంగానే పువ్వు పార్టోళ్ళు అందుకునుడు. ఖేల్కతం కాంగ్రెస్ దుకాణం బంద్, గిట్లనే అవుతున్నది. అయితే ఇప్పుడు ఏంటిదంటే ఇంకో కాంగ్రెస్ మహానుభావుని నోటి నుంచి కొన్ని ఆనిముత్యాలు జాలువారిని. అవేంటివో చూడాలి మీరు. అవి విన్నాక చక్కెరచ్చిన అత్తది ఎందుకన్నా మంచిది గిలాసల జర్రన్ని మంచి నీళ్ళన్న పెట్టుకోర్రి. చూడండి ఇప్పుడు ఈ ముచ్చట. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఈ సార్వారే ఆ మహానుభావుడు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లీడరు. వెనకట మంత్రిగా కూడా చేసిండు. ఇప్పుడు ఎంపీగా పోటీ పడుతుండు షేయిపాటి తరపున. ముచ్చటేందయ్యంటే షేయిపాటిని గెలిపిస్తే ఆడోళ్లకు ₹1,00,000 బెంకులెత్తా, 2 భార్యలుంటే 2 లక్షలు ఎత్తా అని బంపర్ ఆఫర్ పెట్టిండోల్లా. అరే అవు అంటే మంచిగినురి. कांग्रेस सरकार आते ही हमारा जो घोषणा पत्र है हर महिला को 1-1 लाख रुपया उसके खाते में जमा होगा. 1-1 लाख सभी घर की महिलाओं का. ये मालूम है कि नहीं? अब जिसकी 2 बच्चे तो 2 लोग जाएगा उस पे. ఇన్నరా కిస్స పండ్లు గిలిచుకుంటే ఏమంటుండో. ఒక భార్య అయితే లచ్చనట, 2 భార్యలుంటే 2 లక్షలట. ఇక బంపర్ ఆఫర్ అయినా కాదా? కథకున వాడెత్తు. ఇంకా మాట్లాడింది సొక్కమైన మాట అని ఇంకా నవ్వుతుండు చూడు. ఈ నవ్వుడు పాడుగాను కాదల్లా. ఈయన లెక్క ప్రకారము మరి 3 చేసుకుంటే 3 లక్షలు ఇస్తారా, 4 చేసుకుంటే 4 లక్షలా? ఇట్లా ఇచ్చుకుంటేనే పోతాడా ఏంది? ఈయన కథ చూస్తుంటే గట్లనే అనేటట్టున్నాడు కదా. ఇంకేందిగా ఈయన మాటలు నమ్మి పని పాట ఇడిచిపెట్టి ఎంతమంది భార్యలుంటే అన్ని లచ్చలు కదా అని ఒక్కొక్కరు 4-5 భార్యలను చేసుకున్నారే అనుకో, ఎట్లుంటది కథ? కాదల్లా ఈ చెయ్యి పాటలకు పని పాట ఏం లేదనల్లా. నోటికి ఏదొస్తా కదా ఎప్పుడైనా. ఎలక్షన్లో గెలిచేందుకు ఇష్టం వచ్చిన తీళ్ళ ఆఫర్ల మీద ఆఫర్లు ఎప్పుడైనా. మన కాడ గిదే కథ అవుతుంది. ఇది ఇస్తాం అది ఇస్తాం, ఆడోళ్ళకి ఇన్ని వేలు, నాకోరు లేనోళ్ళకు అన్ని వేలు అని అన్నారు. లాస్ట్కి ఏమైంది? ఊయి లేదు కుయ్యి లేదు. అంటే ఓట్ల నాడు జనాలకు ఏదో ఒకటి చెప్పి అరచేతుల వైకుంఠం చూయించి ఓట్లు వేయించుకున్నాడు కావాలి, గంతే అన్నట్టు కదా. ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లలో ఇంకొక చిన్న ముచ్చట, లాస్ట్ ముచ్చట బాకీ పడ్డది. అదేందో చూస్తే ఓ శితం అవుతుంది. చూడుర్రి. ఇదే గా ముచ్చట మంచిగా చూడుర్రి. గుడ్డిగా ఉన్నది అనుకోకుర్రి, సీసీటీవీలో పడ్డది. ముచ్చటేందయ్యా అంటే కార్లో ఆలు మొగలు పోతుర్రోళ్ళ. ఇద్దరికి ఎందుకో పంచాదైంది. 10 కార్ ఆపిండు. ఇంటామే కార్ దిగి
ఇగో ఇటుకెళ్ళి వచ్చి పెన్మిట్తోని లడాయి పెట్టుకుంటుంది రోడ్డు మీదనే, గయ్య గయ్య ఒరుతుందట రోడ్డు మీదనే. అప్పుడే ఏమైందంటే అబ్బరా విట్ట చూసిరా ఎత్తుకపోయింది. ఏందనుకుంటుర్రు? పులోల్లా పులి పులి అగ చూడవు. ఓష్ని పెన్మిటితో పంచాయతీ పెట్టుకుంటే పులి వచ్చి ఎత్తుకవా. ఈ పెనిమిటి తనలాట చూడాలే. గింతగనం లొల్లి పెట్టుకున్నా ఇంటామె కోసం పులి కాడికే ఉరుకుతుండు. మరి వెనక సిరి ఏమైందన్న మోసారి నాకు కూడా తెలియదు. సీసీటీవీలో గింతే పడ్డది. చూసిర్రా? ఆలు మగల పంచాయతీ చూస్తే ఆఖరికి పుల్లకు కూడా చీదర పుట్టే. అందుకే ఆమె ఎత్తుకవే ఒక చిత్తం చేసుకున్నది అని అంటుర్రు. అంతేనా? ఇవన్నట్టు ఎరటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్.